హాయ్ రా మామా. హాయ్ మామా. హాయ్ రా మామా. హాయ్ రా. పదండి రా, కాలేజీకి టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఎప్పుడు కాలేజీకి ఏం వెళ్తాం రా చెప్పు, బోర్ కొట్టదు. పదండి అలాగా బయటికి సిటీకి వెళ్దాం. కాలేజీకి వెళ్ళకుండా బంక్ కొడదామా? ఎక్కడికి వెళ్దాం? పబ్కి వద్దురా, డబ్బులు లేవు. పబ్కి వెళ్దామా? నా కాడైతే 100 రూపాయలు ఉందిరా. మా నాన్న కాలేజ్ ఫీజు కానీ ఇచ్చిన 1000 రూపాయలు మాత్రమే ఉంది. సరే నువ్వురా, మేము వెళ్ళి తీసుకుని వస్తాం. పబ్కి వెళ్ళేంత బడ్జెట్ లేదు కానీ అలాగే వెళ్ళి సిట్టింగ్ చేద్దాం. హలో, ఏంట్రా వీడు తాగనంటండా? డ్రింక్లో కలిపి తెచ్చేనా? సరే అయితే డ్రింక్లో కలిపి తెచ్చేస్తాంలా, అని తెలుస్తుంది. ఓకే బాయ్. వచ్చే అన్నీ మన స్పాట్ తీసుకుని వచ్చే. కూర్చోండి ఇక్కడ ఉండరా, టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను. రా, నీకు డ్రింక్ తెచ్చాము, డ్రింక్ తీసుకో. ఏట్రా డ్రింక్ ఇంకా చాలా బాగుంది, ఇంకోటి ఉందా? నాకు తెలుసురా, అందుకే ఇంకోటి తెచ్చాను. టాయిలెట్కి వెళ్ళి వచ్చేస్తాను. సరేరా. హలో మామా, అదే ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ కదా, నర్స్ సెంటర్కి వెళ్దామా? పని తీసుకొచ్చేలా? ఓకే అని తీసుకొచ్చేస్తున్నా, వాడికి వచ్చి. అరే మామా, ఎగ్జామ్ రిజల్ట్ నర్స్ సెంటర్కి వెళ్తున్నాం, వస్తావా? సార్ ఇదిగోండి సార్, ఈ ఎగ్జామ్ రిజల్ట్ హాల్ టికెట్ నెంబర్ చూసి చెప్పరా. పాస్ ఓకేనా? ఓకే సార్, నా రిజల్ట్ చూడండి సార్. నువ్వు పాస్? నువ్వు పాసా? ఏ సార్, నా రిజల్ట్ చూడండి సార్, హాల్ టికెట్ నెంబర్. మీరు ఫెయిల్. మీరు ఫెయిలా సార్? మా ఫ్రెండ్ ఇంకొకసారి చూడండి సార్. మీరు ఫెయిల్. ఫెయిలా? మీరు ఫెయిల్. ఏమరా మచ్చా, ఏం అర్థమే కావట్లేదు. మనం పాస్ అవడం ఏంటి, టాపర్ ఫెయిల్ అవడం ఏంటి? మచ్చా, ఆడు ఫెయిల్ అవడం ఏంట్రా, టాపర్ రాడు. మనం పాస్ అవడం ఏంటి, ఆడు ఫెయిల్ అవడం ఏంటి? ఎరా అరే, నువ్వు ఫెయిల్ అంటే చూడరా, ఆడలాగా టాపర్ అనుకుని కొమ్ములు ఇచ్చినట్టు అటు ఇటు తిరిగావు అనుకో, అలాగే ఫెయిల్ అయిపోతావు. అటు ఇటు ఇప్పుడు 100 రూపాయలు సాపడం తప్ప ఆడికి దిక్కులేదు. చూడు, అలాగా అదివాసులు వేస్తాడు, ఇన్ని అదివాసులు వేస్తాడు, అందుకే ఫెయిల్ అయిపోతుంది. చెడు వ్యసనాలకి బానిసై మీ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మీపై ప్రేమ పెంచుకున్న తల్లిదండ్రుల జీవితాలు దుఃఖం పాలు చేయవద్దు. పరీక్షలు ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ తప్పుడు నిర్ణయంతో చావుకు చేరువ కావద్దు. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి.